వర్షాకాల సమావేశాలు పని దినాలను ప్రభుత్వం 8 రోజులకు కుదించింది. ఈ నెల 27 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ముందుగా అసెంబ్లీని ఈ నెల 30 వరకు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అటు శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. సభలో ఆమోదించాల్సిన అంశాల మీద చర్చిస్తారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు గేమ్ చేంజర్ అని, ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తాయని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాలు మారతాయన్నారు. సంస్కరణలు అంటే తాను ఎప్పుడూ ముందుంటానన్నారు సీఎం. అభివృద్ధి జరిగితేనే సంపద పెరుగుతుందని చెప్పారు. ఇక సంపద సృష్టించలేని వారికి సంక్షేమం ఇచ్చే అర్హత లేదన్న చంద్రబాబు అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికి కూడా జ్ఞాపకం, ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన అందరితో మాట్లాడి అవసరమైతే మీకు నష్టం వస్తే నష్టం కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి కన్విన్స్ చేసి మొట్టమొదటిసారిగా జీఎస్టీ తీసుకొచ్చారు. ఆ జీఎస్టీ వచ్చిన తర్వాత దిశ ఒక గేమ్ చేంజర్గా తయారైంది. అవన్నీ నేను చూపిస్తాను. ఈరోజు నెక్స్ట్ రిఫార్మ్ జీఎస్టీ రెండో రిఫార్మ్ తీసుకొచ్చారు. ఇది మీరు ఒకసారి చూస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను ఎప్పుడు కూడా దేశ రిఫార్మ్ అంటే నేను ముందుంటాను. అది నా జీవితంలో ఇప్పుడే కాదు, మొట్టమొదటి ఒక ఆర్థిక సంస్కరణలన్నా, ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా, టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను. చాలాసార్లు ఒక విషయం చెప్పాను, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం మళ్ళీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి. మొన్న ఢిల్లీ మీటింగ్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సంక్షేమం ఇచ్చే అధికారం కూడా లేదు. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం. నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశాను. అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి, సార్ మనకు నష్టం వచ్చేస్తుంది, చాలా ఇబ్బందులు వస్తాయి, ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే, ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం. మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. డోంట్ అబ్జెక్ట్. ఫస్ట్